నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ వస్తే కెనడా వర్సెస్ యూఏఈ. కెనడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. అరౌండ్ 157 వికెట్స్ కొట్టాయి, 150 కొట్టారు. ఈ మ్యాచ్ కూడా బాగా జరిగింది. అసలు కెనడానా యూఏఈ అన్నట్టుగా జరిగింది. క్లైమాక్స్ అంటే చివరి దాకా తీసుకెళ్లారు మ్యాచ్. బాగా జరిగింది అసలు. ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది మ్యాచ్. ఎవరు గెలుస్తారా అన్నట్టుగా జరిగింది మ్యాచ్ అయితే. ఫస్ట్ కెనడా బ్యాటింగ్ తీసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడలేదు. ఓపెనర్స్ లో మన దిల్ప్రీత్ బజ్వా కెప్టెన్ అరౌండ్ 10 ఎంత కొట్టాడు, 10-11 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ నవనీత్ తలివాల్, తను 34 అరౌండ్ 34 కొట్టాడు, రన్అట్ అయిపోయాడు. కొంచెం ఉంటే కొంచెం స్కోర్ వచ్చేది. 150 కొంచెం 15-20 రన్స్ ఎక్స్ట్రా వచ్చేది. 170 ప్లస్ అని పెట్టుంటే బాగుండేది. నెక్స్ట్ హర్ష తాకర్ బాగా ఆడాడు. ఆడిన వాళ్ళలో హర్ష తాకర్ బాగా ఆడాడు. హాఫ్ సెంచరీ, 50 కొట్టాడు. నెక్స్ట్ వికెట్ కీపర్ మోవానా వికెట్ కీపర్ థింక్ మోవా కూడా ఒక 20 ప్లస్ కొట్టాడు. 21 ఎంత కొట్టాడు మోవా. సో బ్యాటింగ్ లో వీళ్ళు ఆడింది నవనీత్ తలివాల్, హర్ష తాకేర్, మోవా. ఈ ముగ్గురు ఆడారు. 150కి 7 వికెట్స్ పడ్డాయి బ్యాటింగ్ వస్తే. కొత్తగా బ్యాటింగ్ అంటే యుఎస్ఏ బ్యాటింగ్ నాకు తెలిసి కెనడా వాళ్ళ టీం కన్నా యుఎస్ఏ టీం బాగుంది. అలా జరిగింది బ్యాటింగ్. నెక్స్ట్ కెనడా బ్యాటింగ్ వస్తే, యుఏఈ బౌలింగ్ వస్తే నెక్స్ట్ వెనకాల కదా హెడ్ కట్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ యుఏఈ బౌలింగ్ వస్తే జునైద్ సిద్దికి 5 వికెట్స్ తీసాడు. బాగా తీసాడు. ఫస్ట్ పవర్ ప్లే లో నాకు తెలిసి 2 వికెట్స్ తీసాడు. 2 వికెట్స్ తీసాడు పవర్ ప్లే లోనే. 2 వికెట్స్ తీసాడు. మళ్ళీ డెత్ ఓవర్స్ కూడా వేసాడు. లాస్ట్ 20th ఓవర్ కూడా అతనే వేసాడు. ఆల్రెడీ ఒక వికెట్ పడింది. అప్పటికి 5 ఓవర్స్ అయ్యి ఇంకొక వికెట్ కనబడి ఉంటే 6 వికెట్స్ పడేది మొత్తం టోటల్. హైయెస్ట్ 5 వికెట్ హాల్ ఏదో ఉంటది కదా సంథింగ్ అలా. ఇంకొక కనబడి ఉంటే అదే ఓవర్ లో 6 మొత్తం టోటల్ 6 వికెట్స్ ఉంటాయి. హైయెస్ట్ వికెట్స్ ఏ ఉన్నాయి. ఒక్కటి మిస్ అయింది మనవాడికి. నెక్స్ట్ మొహమ్మద్ అర్ఫా ఒక వికెట్ తీసాడు. మొత్తం టోటల్ 6 వికెట్స్, ఒక రన్అట్ అయింది. కాకపోతే వీళ్ళిద్దరే ఎక్కువ రన్స్ ఇచ్చింది కూడా వీళ్ళిద్దరే. 4 overs కి అతను 30 ప్లేస్ ఇచ్చాడు, ఇతను 30 ప్లేస్ రన్స్ ఇచ్చేసి. నెక్స్ట్ మహమ్మద్ జవదుల్లా ఒక రన్ ఇచ్చాడు. కాకపోతే ఎకానమీ చాలా టైట్ వేసాడు. 4 ఉంది ఎకానమీ. 4 overs కి 16 రన్స్ ఇచ్చాడు టోటల్ 4 overs కి. ఇతను బాగా వేసాడు బౌలింగ్. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ యూఏఈ బ్యాటింగ్ వస్తే స్కోర్ తక్కువే. 150కి 7 వికెట్స్ పడింది ఫస్ట్ ఇన్నింగ్స్. 150 కొట్టాలి. టార్గెట్ తక్కువే ఉంది. చిన్న టార్గెట్. తమాషా యూఏఈ వాళ్ళు కొడతారు. యూఏఈ బ్యాటింగ్ బాగుంటది. ఆల్రౌండర్స్ ఉన్నారు, బాగా కొడతారు అనుకున్నా. స్టార్ట్ చేశారు. ఫస్ట్ వికెట్ అసలు మెయిన్ ప్లేయర్ యూఏఈ విన్ అయిందంటే పర్సన్ వల్ల వికెట్ కీపర్ ఆర్యాన్ శర్మ 74 అవుట్. తను ఒక్కడ నిలబడి చివరి దాకా వచ్చాడు. ఓపెనర్స్ ఆర్యాన్ శర్మ, నెక్స్ట్ మొహమ్మద్ వాసిం, కెప్టెన్ మొహమ్మద్ వాసిం త్వరగా అవుట్ అయిపోయాడు. ఆర్యాన్ శర్మ 24. నెక్స్ట్ మొహమ్మద్ వాసిం ఆడలేదు, 5-6 రన్లు కొట్టాడు, అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ షరఫ్ కూడా పెద్దగా ఆడలేదు, బాగా ఆడతాడు, ఈసారి ఆడలేదు, త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా నేనేమనుకున్నా అంటే ఫస్ట్ అంతా స్లోగా ఆడుతా ఉన్నారు సార్. టార్గెట్ తక్కువ ఉంది, స్లోగా ఆడుతా ఉన్నారు, కొడతారే అనుకున్నాను, కానీ వికెట్లు పడిపోతా ఉన్నాయి. సో పాయింట్కి వచ్చేసరికి ఇంకా మ్యాచ్ పద్దే అనుకున్నా. ఎందుకంటే ఆర్యాన్ శర్మ పడ్డాడంటే ఇంకా పోయింది అనుకున్నా మ్యాచ్. ఇంకా
ఒక పాయింట్‌లో నీకు కెనడానే ఇంకా ఒకసారి ఫ్లిప్ అయిందనుకున్నా మ్యాచ్. కెనడానే విన్ అవుద్దనుకున్నా. చూస్తే లాస్ట్ అతను సోహైబ్ ఖాన్. యెస్. అతనొచ్చాడు. అతనొచ్చి సపోర్ట్ చేశాడింకా. కొంచెం సోహైబ్ ఖాన్ వచ్చి కొట్టాడు. హాఫ్ సెంచరీ. తక్కువ బాల్స్. 20, 29 బాల్స్, 25 రన్స్. 20, 25 బాల్స్ లో కొట్టాడు హాఫ్ సెంచరీ. అతను వచ్చి సపోర్ట్ చేశాడు ఇతనికి, ఆర్యన్ శర్మకి. చాలా బాగా ఆడాడు. అసలు సిక్స్లు ఫోర్లు 18th, 19th ఓవర్ దగ్గర చూసాను నేను. సిక్స్లు ఫోర్లు కొడతా ఉన్నాను. ఇంక పోయిందనుకున్నా. మ్యాచ్ చూస్తానా కొంచెం పడుకున్నా. మ్యాచ్ పోయి ఉంటుంది వీళ్ళు ఆడేది వికెట్లు పడిపోతున్నాయి అనుకున్నాం. మనం చూస్తే 18, 19th వరకు చూస్తే ఇప్పుడు కొడతాడు భయంకరంగా సిక్స్లు ఫోర్లు కొడతాను. నెక్స్ట్ కెనడా బౌలింగ్ వస్తే కలీం సనా ఒక వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ కరణ్దీప్ సింగ్ ఉన్న బౌలర్స్ లో ఇతనే రన్స్ ఎక్కువ ఇచ్చింది. 4 overs కి అరౌండ్ 35 దాకా ఇచ్చాడు. 30+ ఇచ్చాడు. లాస్ట్ 20th ఓవర్ వేసింది కూడా ఇతనే. తన ఓవర్లోనే మ్యాచ్ ఫినిషింగ్. రన్స్ ఎక్కువ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మ్యాచ్ టర్న్ చేసింది ఎవరంటే వికెట్స్ వేసింది ఎక్కువ అంటే సాద్ బిన్ జాఫర్. 3 వికెట్స్ వేసింది. తన వల్లే యూఏఈ వస్తుంది అనుకున్న టీం ఒకసారిగా కెనడాకి షిఫ్ట్ అయింది. ఇతని వల్లే 3 వికెట్స్ వేసాడు ఇతను దిగడం వల్ల. ఎకానమీ కూడా నీకు తక్కువ వేయచ్చు. 4 overs కి 4 overs వేసాడు. 4 runs ఇచ్చాడు. 3.5 ఎకానమీ సంథింగ్. బౌలింగ్ చాలా బాగా వేసాడు. 3 వికెట్స్. కాకపోతే మ్యాచ్ యూఏఈ వాళ్ళు గెలిచారు. నా కోపం బాగుంది. బాగా జరిగింది మ్యాచ్ అయితే. యూఏఈ ఫస్ట్ టైం విన్ ఈ టోర్నమెంట్ లో గెలవడం.